మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం  లోకంలో మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏదండి? మనకి చాలా ఇంపార్టెంట్ ఈ లోకంలో మనీ. డబ్బు చాలా ఇంపార్టెంట్ అంట. మనుషులు కదా, సరే డబ్బు ఉంది. ఒకవేళ డబ్బే ఇంపార్టెంట్ అయితే కరోనా టైంలో డబ్బులు కొన్ని లక్షలు వేసుకుని కారులో తన భార్యను బతికించడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అప్పుడు ఏం చేసింది డబ్బు? ఏమన్నా మనకు మనిషి కావాలి, అవునా కదా? డాక్టర్ కావాలి అప్పుడు, అంతేనా కదా? డబ్బు అప్పుడు అవసరంలా. కాబట్టి ఈ లోకంలో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఎవరయ్యానంటే మనుషులే చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు. కానీ మనందరికీ ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఎవరయ్యా అంటే మన దేవుడు, ప్రియమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఒక మాట చెప్పనా, యేసయ్య మనకు తోడుగా ఉంటే డబ్బు కాదు ఏదైనా ఆయనే తీసుకొస్తాడు. ప్రియమైన దేవుడు, నీకు ఎటు కావాలన్నా ఎటువైపు అయినా ఏదైనా సరే దేవుడు మనకి తీసుకొచ్చేస్తాడు. ప్రియమైన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం వాక్యంలో చెప్పబడేది ఏంటంటే ధనము గురించి, అలాగే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. 27వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి చదువుకుందాం. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ఇక్కడ రెండు విషయాలు ఈరోజు మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని మీద మొట్టమొదటిగా ధనం, రెండవదిగా కిరీటం. కిరీటం అనగా అధికారం, మీన్స్ సీఎం, ఏదైనా ఒక రాజ్యాధికారం కిరీటం అంటే. కాబట్టి ఈరోజు దేవుడు రెండు విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటంట? ధనం, అలాగే కిరీటం. ధనం ఏంటంట? ధనం శాశ్వతము కాదు, కిరీటము కూడా తరతరాలు ఉండునా. ధనము శాశ్వతము కాదు అంటే దీని అర్థం ఏంటంటే డబ్బులు ఎప్పుడు శాశ్వతం. ఈరోజు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నేను చచ్చిపోయేదాకా ఉంటాయా? ఉండవు. అర్థమవుతుంది అంటే దీని అర్థం ఏంటంటే ధనము ఎప్పుడు కూడా మనకి శాశ్వతం కాదు, అలాగే కిరీటము కూడా ఎప్పుడు కూడా తరతరాలు కూడా అది ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ మనం అనుకోవచ్చు, ఇప్పుడున్న అధికారం రేపు ఉండకపోవచ్చు, లేకపోతే రేపు ఉండే అధికారం మళ్ళీ ఎల్లుండు ఉండకపోవచ్చు. కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు. ఇక్కడ ధనం అవ్వచ్చు, కిరీటం, అధికారం ఏదైనప్పటికీ అది శాశ్వతం కాదని దేవుడు ఈరోజు మాట్లాడతారు. కాబట్టి ధనం గురించి చూద్దాం. మొట్టమొదటిగా యోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20 వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భం నుండి దిగంబరమై వచ్చింది, దిగంబరై అక్కడ తిరిగి వెళ్ళదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈయన యోబు ఏం చేశాడంట? పై వస్త్రాలు చింపుకొని భూమిలో పోసుకొని ఏం చేశాడంట? ప్రార్థన చేస్తాడు. ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడంట. ఎందుకని నేను ఇలా చేస్తున్నాడనంటే దేవుడు మొత్తం అంటే సాతానికి ఆయన మీద అధికారం ఇచ్చింది. అధికారం ఇవ్వగానే సాతాను ఏం చేసిందంటే తనకున్న ఆస్తి పాస్తులన్నిటిని కూడా నాశనం చేసేసాడు. ఆఖరి తన పిల్లలు కూడా చనిపోయాడు. ఇవన్నీ తనకున్న సమస్తం, ఒకటి కాదు రెండు కాదు, తనకున్న పశువులు, లేకపోతే ఆస్తులు, అంతస్తులు, కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదండి, ధనం లేదు. ఆయన ఎలాంటి వాడంటే ఆ రోజుల్లో యోబుకున్న ఆస్తి ఎవరికి కూడా లేదు. అంటే ఆయనే ఒక గొప్ప కోటీశ్వరుడు.
ఇప్పుడున్న రిలయన్స్ అంబానీ ఆ టైప్ అప్పుడు యోబు ఒక గొప్ప కోటీశ్వరుడు. కానీ ఆఖరికి ఇప్పుడు ఏమైందంటే ఆయన పరిస్థితి రోడ్డు మీద పడిపోయాడు. తన భార్య వదిలేసింది, స్నేహితులు వదిలేశారు, అందరూ వదిలేశారు. ఇప్పుడు ఆయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. రోడ్డు మీద పడిపోయి ఆయన అయినా సరే ఏమంటాడంట, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని. నేను తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలా, అలాగే ఒకవేళ నేను చనిపోతే ఏది కూడా తీసుకెళ్ళలేదు. అంటే ఇక్కడ డబ్బు శాశ్వతము కాదని యోగంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఏమి తీసుకురావా, మరి వెళ్ళేటప్పుడు కూడా నేను ₹1 కూడా తీసుకెళ్ళాలంటే దీని అర్థం ఏంటంటే డబ్బు అనేది శాశ్వతము కాదని చెప్తున్నాడు మనకి ఈరోజు. కానీ మనం చాలామంది మన రోజు లెగిసిన ప్రయాణం మనం ఏంటంటే మనకి డబ్బు అవసరమే, కానీ అదే మనం రూల్ చేయకూడదు. ఒకసారి ఉంటే ఒకవేళ ఉండకపోవచ్చు కదా, కానీ డబ్బు ఎప్పుడు కూడా ఒకరి దగ్గరే ఉండదు, అది ట్రావెల్ అవుతా ఉంటుంది ప్రేమ దేవుడా. అందుకని యోబు అన్నాడు, నేను నా తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలా, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ. కాబట్టి డబ్బు మీద మనకి ఏమి ఉండకూడదంట, వ్యామోహం ఉండకూడదు ప్రేమ దేవుడా. ఉండాలి, సంపాదించుకోవాలి, మనం తినాలి, మన వరకు నీడ్స్ మనకి వెళ్ళాలి. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే చాలా మేడలు మిద్దులు కట్టేసేయాలి, నేను అలాగుండాలి, అలా లగ్జరీగా ఉండాలి అని అనుకుంటా ఉంటారు. అవన్నీ అయ్యే పనులు కాదు ప్రేమ దేవుని పిల్లరా. మనం దేవుడిని ఏం కోరుకోవాలి తెలుసా, ప్రభువా మీకు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి, రోజు తినటానికి మాకు ఆహారం ఉంటే చాలు. అంతే కదా, మనకేం కావాలి, ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్ట, ఇవి ఉంటే మనకి చాలు. కోట్లు మనకు అవసరమా? అవసరంలా. ఎందుకంటే మన లైఫ్ అలా వెళ్ళిపోతా, ఎక్కడ ఆగిపోకూడదు. ఏది కూడా మనకి ఇది లోటు అనేది ఉండకోకుండా దేవుడు మనం అలాగ ముందుకు తీసుకువెళ్తే ఎలాగ ఉంటుంది ప్రేమ దేవుడా. మనకి కోట్లు అవసరంలా, జస్ట్ మన యొక్క లైఫ్ అలా వెళ్ళిపోతా ఉంటే చాలా బాగుంటుంది. అందుకని యోబు ఇక్కడ ధనము అనేది ఇంపార్టెంట్ కాదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాని అయిన సొలొమోను, సామెతలు రాసిన జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడంటే ధనము శాశ్వతం కాదు. రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది. కాబట్టి ధనాన్ని నమ్మి మనం మోసపోకూడదు ప్రేమ దేవుని మీద. అందుకనే యోబు అంటున్నాడు, ప్రేమ దేవుని మీద ఎన్ని పోయినా అన్ని ఆఖరిగా రోడ్డు మీద పడిపోయిన అనారోగ్యం పాలైపోయినా కూడా ఏమన్నాడంట, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేన్ని ప్రేమిస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా? మనుషుల్ని మనం ప్రేమించట్లా. ఈ మాట అర్థమవుతుంది అందరికీ? మనం మనుషుల్ని ప్రేమించి దేన్ని ప్రేమిస్తున్నాం? పైసా హే పరమాత్మ అన్నట్టు ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనుషులు చాలా విలువ కలిగిన వాళ్ళు. డబ్బు మన దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మనుషుల్ని సంపాదించుకోవాలి నువ్వు. యేసయ్య ఏం చేశాడంటే డబ్బు సంపాదించాడు లోకంలోకి వచ్చి. ఆయన డబ్బు సంపాదించడానికి రాలా, చక్కగా ఇతరుల్ని ప్రేమించాలి. వాడు ఎంత ఘోరమైన పాపినైనా కూడా యేసు ప్రభువు వారు ప్రేమించడానికి లోకానికి వచ్చాడు. సో ప్రేమిస్తే నీ ఇంటి పక్కన వాడు ఒక ముద్ద పెడతాడండి, నీకు ఆకలేస్తుంటే. అవునా కదా? నీ పక్కన ఉన్న ఒక శత్రువు చేసుకున్నావు అనుకో, అక్కడ ఏమైనా ముద్ద పెడతారా మనకి? నీ ఇరుగు పొరుగు మంచిగా ఉన్నారు, నీ దగ్గర లేవు, బియ్యం లేవు, లేక వండుకోవడానికి తినడానికి లేవు, నీ పరిస్థితులను చూసి నువ్వు అడగవసరలా. నువ్వు ప్రేమ చూపించున్నట్టయితే నిన్ను పిలిచి ఒక ముద్ద పెడతా ఉంటారు. అది దేవుని ప్రేమ దేవుని బిడ్డలారా. అలాగే మనం మనుషులను సంపాదించుకోవాలి, మనుషులకు విలువ ఈరోజు. కానీ ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగే ఉందంటే డబ్బే ముఖ్యం, ప్రాముఖ్యత అయిపోయింది ప్రేమ దేవుని బిడ్డ. డబ్బు లేకపోతే ఏది కూడా లేదు, అసలు మనుషులలో లేరు అని అనుకుంటున్నాం. కానీ ఒకరికొకరు మనం ఆ మనుషులను మనం ప్రేమించుకుని ఉంటే మనకి ఏదైనా నీకు లేకపోతే నాకు ఇస్తావు, లేకపోతే నాకు లేకపోతే నువ్వు ఇస్తాం. కానీ డబ్బును మనం ప్రాముఖ్యత పెట్టకూడదు ప్రేమ దేవుడు. కానీ మనుషులు ఇప్పుడు మనం దేని మీద పరిగెడుతున్నాం? డబ్బు, డబ్బు ఆశ, డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయి కోట్లు
నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఏం చేస్తున్నాడంట? కోట్లలో ధాన్యాన్ని సమకూర్చున్నాడు. కొన్ని సంవత్సరాలు తిన్న తరగని ఆస్తిని సంపాదించాడు. వారికి కావలసిన ఆహారం అంతా సిద్ధపరచుకున్నాడు. చక్కగా రోజు తింటున్నాడు, తాగుతాడు, సుఖిస్తున్నాడు హ్యాపీగా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ ప్రాణం ఈ రోజు నిన్ను అడిగితే ఇవన్నీ ఏమైపోతాయి? ఈ రోజు నీ ప్రాణం నీలోంచి పోతే నువ్వు సమకూర్చుకున్న ఆస్తుపాస్తులు లేకపోతే ధనధాన్యం ఇవన్నీ ఏమైపోతాయి? ఆ యొక్క ధనవంతుడు పోగేసుకొని చక్కగా తినటం తాగటం హ్యాపీగా ఉంటున్నాడంట. ఏమయ్యాడంట? తన ప్రాణం పోతే మొత్తం అన్నీ అక్కడే. ఏం చేయగలడు ఆయన? ఆ ధనవంతుడు ఏమైనా చేశాడా? ఏం చేయలేకపోయాడు ప్రియమైన దేవుని మీద. కాబట్టి ఈ లోకములో చక్కగా నువ్వు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనిషికి వాల్యూ ఇవ్వాలి. నా యేసయ్య ఏమి నేర్పిస్తున్నాడంటే ఇతరులను ప్రేమించమని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞ ఏంటంట? నిన్ను వలే నీ పొరుగువారు నువ్వు ప్రేమించు. అలా ప్రేమిస్తే చక్కగా నీకు ఒకవేళ లేకపోయినా నీ పొరుగువారు నీకు ఆహారం ఇస్తారు, లేకపోతే ఏది కావాలన్నా అది ఇస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం దేన్ని ప్రేమిస్తున్నాం? శాశ్వతము కాని వాటి కోసం మనం పరిగెడుతున్నాం. ఇది మన బుద్ధిహీనత. ఇప్పుడు మనం సంపాదించుకుంటున్నాం, రూపాయి వస్తుంది, మనకు రొటేషన్ అయిపోతుంది, చక్కగా మళ్ళీ మనం అలా సంపాదించుకుంటాం, తింటూ ఉంటాం, ఓకే. కానీ దాన్నే ఒక ప్రాముఖ్యతగా మనం పెట్టుకోకూడదు ప్రియమైన దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏది శాశ్వతము కాదో దానికోసమే మనం పరిగెడతాం, దానికోసమే మనం వెనకలాడుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఏది శాశ్వతమో దానికోసం మనం వెళ్ళట్లా. ఎవరు శాశ్వతం? ఈ లోకంలో మనుషులు శాశ్వతం, లేకపోతే మన యేసయ్య మనకు శాశ్వతం ప్రియమైన దేవుని బిడ్డ. వాటి కోసం మనం పరిగెత్తాలి. అంతేగాని ఇక్కడ ఏం చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను? ధనము శాశ్వతం. సపోజ్ రేపు మనకి ఉపవాస కూటం ఉంది, పనికి వెళ్తే మాకు 800 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. ఏది ఇంపార్టెంట్ మనకి? ఏమంటే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతం వాటి కోసం మనం పరిగెడతా ఉంటాం. కానీ దేవుడు ఏం చూస్తారో తెలుసా? అవే నీకు పరీక్షలు. ఈరోజు ఇంపార్టెంట్ ప్రేయర్ ఉంది, కానీ నువ్వు పనికి వెళ్తున్నావు, నువ్వు ఆ డబ్బుల కోసం చూసుకుంటా ఉంటాయి. నా దేవుడు ఏం చేస్తాడంటే వీడు చర్చికి వస్తాడా లేకపోతే పనికి వెళ్తాడా అని ఎవరికి ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాం. అవ్వచ్చు ఒకవేళ ఎన్నో 1000 రూపాయలైనా ఆ రోజు కాబట్టి దేవుడు ఇంకో రోజు ఇస్తాడండి మనకి, దానికైనా డబ్బులు ఇస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్ నేను చూసా, అనేక మంది సాక్ష్యాలు కూడా నేను విన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక రోజు వెనుకుంటే నెక్స్ట్ డే వాడికి డబల్ వచ్చేదంట. అంటే మనం డబ్బు కోసమని కాదు, కానీ ఏది శాశ్వతమో వాటి కోసం మనం పరిగెట్ట. అంటే ఈ జ్ఞాని అయిన సొలొమోను ఎందుకు ఈ మాట లిఖించాడనంటే, ఆయన కొన్ని సొలొమోను చూసిన ధనం, బంగారం, లేకపోతే ఆస్తుపాస్తులు ఏ రాజు కూడా చూడడం. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలందరూ ఆయన జ్ఞానం వినటానికి, చూడడానికి కొన్ని 100,000 బంగారం, వైడూర్యాలు, వజ్రాలు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేసేవాళ్ళంట. అప్పుడు ఆయన ఆస్తి, ఆయన ధనాగారం ఒక పెద్ద కొన్ని ఎకరాల్లో కట్టి ఉంటాడు. ఆయన అక్కడ దాచి ఉంటాడు. అంత డబ్బు చూసి ఆఖరికి ఆయన ఏమన్నాడంట? ధనం శాశ్వతం కాదు. చూశాడు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, నగలు అన్నీ చూసేసాడు. కానీ ఆఖరికి ఏం మాట అంటాడంట? ధనం అనేది శాశ్వతం కాదంటాడు ప్రియమంది. అంటే అన్నీ చూశాడు, కోట్లు చూశాడు ఆయన. అయినప్పటికీ ధనం అనేది చాలా అశాశ్వతం, చిన్నది. కానీ దాన్నే మనం చాలా పెద్దదిగా చూసుకుంటున్నాం ప్రియమంది దేవుని బిడ్డలారా. నీకు ఏది అవసరమో కూర్చో, ప్రార్థన చేయి, దేవుని అడుగు, దేవుడు అది ఇస్తాడు. నీకు బియ్యం లేవా, లేకపోతే ఇంకా డబ్బులు అవసరమా, లేకపోతే ఇంకొకట కూర్చో, ప్రభువా ఈరోజు నాకు బియ్యం లేదు, నాకు బియ్యం అందించానంటే దేవుడే మనకి సమృద్ధిని అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుడు. అంతేగాని డబ్బుల కోసం మనం ఏమనకూడదంట? ఆతృత పడకూడదు. దాని వెనక మనం పరిగెడ, అది మన వెనక వచ్చేలాగా మనం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో, మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని
వెనకండి, మిగతావన్నీ నీ వెనక వస్తాయి. కష్టాలు వెతుకుతున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా దేవుని కోసం ఒకరోజు పని మానేస్తే అప్పుడు ఏమవుతాయి అంట, నువ్వు నిజంగా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని నువ్వు వెతుకుతున్నట్టే. అలా వెతికితే అన్నీ కూడా నీ వెనకే వస్తాయి. ఒకటే చెప్తున్నాడు దేవుడు, ఏమండి అన్నీ వస్తాయంట. అన్నిట్లో ఏమేమి ఉంటే ధనం, బంగారం, లేకపోతే పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా నీ వెనక వచ్చేస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మిగతావన్నీ మీ వెనక వచ్చేస్తే ప్రేమ దేవుడు వీళ్ళరా. హల్లెలూయా. కాబట్టి డబ్బు అనేది చాలా శాశ్వతము కాదు, చాలా చిన్న విషయం. కానీ మన విషయంలో ఏది కొనాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా డబ్బులే కదా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటా ఉండొచ్చు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ మన మనుషులు, మన తోటి ఎవరు, మన బంధువులు అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, అంతకన్నా ముఖ్యమైన వాళ్ళు మన యేసయ్య ప్రేమ దేవుని బిడ్డలారా. ఆయన శాశ్వతమైన వాడు, ఆయన యుగయుగముల రాజు, ఆయన మనకి ఏదైనా ఇవ్వగలడు. సో నువ్వు ఆయన్ని ఫాలో అవ్వు, ఆయనే మనకి అన్నిటినీ అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? డబ్బునా, దేవున్నా? అన్ని చూసేసి సొలొమోను ఏమన్నాడు, ధనం శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదని చెప్తున్నాడు. ఎలాంటి వాడంట, కొన్ని కోట్లు కోట్లు బంగారం అవ్వచ్చు, వజ్రాలు అవ్వచ్చు, ధనం అన్ని చూసేసి ఆయన ఏమన్నాడంట, ఆఖరికి అవి అసలు పనికి రానిది అంటే ఆయన అనుభవించేశాడు. ఇంకా మనం ఇంకా ఏ డబ్బు అంత మనం ఎక్కువ, కనీసం ₹1,00,00,000 మనం చూస్తుంటామా? అక్కడ దాకా అవసరం 50 లక్షలు చూస్తుంటామా? మన వల్ల కాదు అది. కానీ అంత డబ్బు చూసి అనుభవించాడు. ఏమన్నాడంటే ధనం శాశ్వతం కాదు అని అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, జ్ఞాని అయిన సొలొమోను చాలా జ్ఞానము కలిగి ఆయన చెప్పే మాట ఇది ప్రియమంది, ఇది చాలా ఘోరమైన అర్థం ప్రియమంది ఏమి కదా. కానీ మనుషులైన మనం ఎటు పరిగెడుతున్నామంట, ధనం కోసం పరిగెడుతున్నాం. కానీ ఆ ధనమే దేవుడు మనకి అందిస్తాడు. ఎందుకంటే అక్కడ పరలోకంలో అన్లిమిటెడ్ ధనం ఉంది, అన్లిమిటెడ్ ఏమైనా ఉన్నాయి. నువ్వు అడిగితే ఏదైనా కూడా దేవుడు మనకి సహాయం అందిస్తాడు ప్రేమ దేవుడు కూడా. కాబట్టి ఈ జ్ఞాని అయిన సొలొమోను అన్ని అనుభవించి ఆయన ఏం మాట చెప్తున్నాడంటే ధనం అనేది శాశ్వతం కాదు. సో ఇప్పుడు మనకి శాశ్వతమైనది ఏంటిదంట, యేసయ్య ప్రేమ, లేకపోతే ఈ లోకంలో ఉన్న మనుషులు. ఇప్పుడు మనకి ఏం లేదు, ఒకరి మధ్య ఒకరు ప్రేమ లేదు, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదు. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని నువ్వు ప్రేమించమని చెప్తే మనం ఏం చేస్తున్నాం, ఆజ్ఞను మార్చేసి నిన్ను వలె నీ పొరుగువారిని ద్వేషించండి, కోపగించుకోండి, ఈ ఆజ్ఞలు మనం సృష్టిస్తున్నాం. కాబట్టి ఈ ఆజ్ఞతో మనం వెళ్ళాలంట నిన్ను వలె నీ పొరుగువారిని నువ్వు ప్రేమించు. అంతేగాని డబ్బుని లేకపోతే దానికోసం మనం పరిగెట్టేవారిలాగా ఈ లోకంలో మనం ఉండకూడదు. ప్రేమ వాంటెడ్ అవసరమే, కానీ అది ఎంతవరకు అంతవరకే మనం. కాబట్టి దీని ఒక అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చర్చ్ దేవుని యొక్క ప్రేమ ఉంది. ఈరోజు మనం పని మానేసి దేవుని దగ్గరికి వచ్చాం, అది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కొన్ని కోట్లు వచ్చినా ఈ ప్రజెన్స్ మనకి రాదు. మళ్ళీ అర్థమైందా? మనకు తెలియదు, కానీ దేవుని యొక్క ప్రజెన్స్ లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఒక రోజు గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి అవి మనం చూసుకోవట్లా, ఆలోచన చేయట్లా ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సన్నిధి ఇంపార్టెంట్, దేవుడు ఇంపార్టెంట్. అలాగే మన పొరుగువారు, మన ఇతర లేకపోతే స్నేహితులు అవ్వచ్చు, బంధువులు, మిత్రులు ఎవరైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. అంతేగాని డబ్బు అనేది మనకి శాశ్వతం కాదు. కాబట్టి ఈ మాట ఎవరు చెప్తున్నంట, జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానాన్ని అడిగాడు, దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఈ లోకంలో ఆయనకి ఒక మాట ఏముందంటే, మళ్ళీ నీలాంటి వాడు పుట్టడు అని చెప్పి దేవుడు ఆయనకి చెప్పాడు. అంటే అంత జ్ఞానం ఇంకెవ్వరికి కూడా ఉండదు అని చెప్పాడు. అంటే అంత జ్ఞానవంతుడు ఏం చెప్తున్నాడంట, ధనము శాశ్వతం కాదు. అందుకనే యోబు, నేను నా తల్లి గర్భం నుంచి ఖాళీ చేతులతో వచ్చా, అలాగే ఖాళీ చేతులతో మళ్ళీ నేను
వెళ్ళిపోతా. ఇప్పుడు డబ్బు మధ్యలో ఏంటి మనకి, జస్ట్ వాడుకోవటానికి, నీకేమైనా కావాలా కొనుక్కోవటానికి ఇవే తప్ప నువ్వు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏ రూపాయి కూడా నువ్వు తీసుకెళ్ళలే ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి దానికి మనం ఇంపార్టెన్స్, దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలంట, దేవునికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవుని యొక్క ఆ సన్నిధికి, లేకపోతే లోకంలో బ్రతుకుతున్న మనుషులకి మనం ప్రేమించాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం డబ్బుకి ఇచ్చే ప్రిఫరెన్స్ మనం ఏం చేయాలంటే దాన్ని పక్కన పెట్టేసి మనుషులకి లేకపోతే దేవునికి మనం చూపించాలి ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి యోబు డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి రోడ్డు మీద పడిపోయాడు. తన భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అయినా కూడా ఏమంటున్నాడంటే ఆయన, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనెను మాట అంటున్నాడు. కానీ అలాగ ఆయన వెయిట్ చేయటం మూలన దేవుడు ఏం చేశాడంట, రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేసాడు. చూద్దాం ఒకసారి 41వ యోబు 41వ అధ్యాయం 42:12 చూద్దాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా దేవుడు ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. చాలు ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయనకి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఏంటంట డబల్. అర్థమవుతుందా? ఆయనకి ఎన్నైతే ఇదివరకు దేవుడు వచ్చాడో అంతకన్నా డబుల్ ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు నువ్వు కూడా ఏమనుకోవాలి, నాకు ఒకవేళ డబ్బులు పోయినాయి, లేదా ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఇప్పుడు నువ్వేమనుకోవాలి, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుని. సో ఇప్పుడు దేవుడు తీసుకున్నాడు, మళ్ళీ నీకు ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు ఓర్చుకో, దేవుని దగ్గర ఉండు, దేవునిలోంచి తొలగిపోకుండా దేవుళ్ళలో ఉండు. దేవుడు చక్కగా డబల్ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలంట, లోకంలో పడిపోకూడదు, నువ్వు ఎలా పడితే అలా జీవించకూడదు, దేవునిలోనే నువ్వు ఉంటే యోబుకి ఎలాగైతే రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడో అటు విధంగా నీకు కూడా రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. డబల్ ఆశీర్వాదం అంట. ఆయనకి 1 ఉంటే 3 ఇచ్చాడు, లేకపోతే 3 ఉంటే 10 ఇచ్చాడు దేవుడు. అలా డబల్ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యోబు ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చాడంట, దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. సో మనం కూడా ఏం చేయాలంట, అరే ధనము శాశ్వతం కాదు, లోకంలో మనుషులు శాశ్వతం, ఈ లోకంలో దేవుని ప్రేమను మనం చూపించాలి, దేవుని కన్నా ఎక్కువ ఏది కాదు అని నువ్వు బ్రతికితే యోబు అలాగే బ్రతికాడు. కానీ దేవుడు తన నమ్మకాన్ని, తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క ఓర్పుని అన్నిటిని చూసి దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు జ్ఞానైన సొలొమోను మనతో మాట్లాడుతున్నాడు, ధనము శాశ్వతము కాదు ప్రేమ దేవుడు. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. రెండవది ఏంటంట, కిరీటము తరతరములు ఉండునా. ఇప్పుడు రాజ్యం ఒకరితోనే ఉండదు, అవునా కదా? మన వైఎస్ఆర్, ఇప్పుడు ఎవరంట తెలుగుదేశం, టీడీ, రేమల్లి ఎవరు, అది మనం ఎవరు డిసైడ్ చేస్తారు? అది దేవుడు. మనం అనుకుంటాం మనం ఎవడ ఓటైతే ఆడికి గెలుపుతాడు అనుకుంటాం, కానీ దేవుడు ఎవరు డిసైడ్ అయితే వాళ్ళే. నాయకులు నియమించేవాడు నేనే, రాజులు నియమించేవాడు నేనే. దేవుడు ఆయన నియమించే, ఆయన ఎవరు నియమించాలనుకుంటే వారిని ఆయన నియమిస్తాడు. కానీ మనమే అనుకుంటాం, అరే మనం ఎవరు గుద్దితే వాళ్ళే అని అనుకుంటా ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు ప్రేమ దేవుని బిడ్డలారా. రాజులు నియమించేవాడు ఆయనే. కాబట్టి కిరీటం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. అంటే జ్ఞానైన సొలొమోను అనుభవించాడు. అనేకమైన రాజ్యాలు
అనేకమైన డబ్బు అన్నీ అనుభవించే ఆయన ధనం శాశ్వతం కాదురా బాబు, అలాగే కిరీటం కూడా, రాజ్యం కూడా శాశ్వతం కాదని చెప్తున్నా. అది చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపట్టి వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోను నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోలేను. రాజు ఇక్కడ నెబుకద్నెజరు దానియేలు మాట చెప్తాడు. నెబుకద్నెజరు ఎలాంటి వాడంటే, ఎంత గొప్ప రాజు అంటే ఆయన రాజు కన్నా చక్రవర్తి అని అంటారు. అంటే కొన్ని వందల రాజ్యాలు కలిపితే ఆయన యొక్క హస్తగస్తాల్లో ఉంటాయి. అంటే ఆయన కింద వందల మంది రాజులు ఉంటారు. అంటే ఈయన చక్రవర్తి. ఆ రోజు నెబుకద్నెజరు అంటే చాలా దేశంలోనే చాలా ఉన్నతమైన పేరు ఆయనకు ఉంది. అయితే ఆయన ఏమనుకున్నాడంట, ఇదంతా నా బలం, నా జ్ఞానం, నా ఇష్టం అన్నట్టుగా ఆయన బిహేవ్ చేశారు. కానీ దానియేలుకి దర్శనం వచ్చిందంట. అది చూద్దాం ఒకసారి. 26వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 26. ఆ చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. తమ యొద్ద నుండుకున్న మనుషులు నేను తరుముదును, నీవి అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె ఆకాశమంచు నీ మీద. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారమై ఉన్నాడని తానెవనికి దానికి అనుగ్రహింపబడి నిశ్చయించునో వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. చెట్టు ఇక్కడ ఏం చెప్పాడంట, గర్వం వచ్చేసిన నెబుకద్నెజరుకి. ఆ గర్వం రావటం మూలన దేవుడు దానియేలు ద్వారా ఏం తెలియజేస్తాడంట, నువ్వు 7 ఏళ్ల పాటు నువ్వు గడ్డి మేస్తావని చెప్పాడు. ఎవరంట గడ్డి వేసేది? చక్రవర్తి. ఒక సామాన్యమైన మనిషి కాదు. ఎలాంటి వాడంట? చక్రవర్తి. 100 రాజ్యాలు ఆయన చేతి కింద ఉన్నాయి, రాజులంతా ఆయన చేతుల కింద ఉన్నారు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంట, జంతువుల మధ్య ఉంటావు, ఏమి దొరక్క గడ్డి మేస్తావు అని చెప్పి చెప్పాడు. ఏమంటే ఈ మాట అసలు అది సాధ్యమైద్దా? ఒక చక్రవర్తి ఎలాగలా గడ్డి మేస్తాడు? సరే జ్ఞాపకం చేసుకుని ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే దీని అర్థం ఏంటంటే దేవుని ముందు ఎవడైనా కూడా ఒకటే. రాజు అవ్వచ్చు, లేకపోతే సామాన్యమైన మనిషి అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒకటే. కాబట్టి ఇప్పుడు దీనికి ఏమైపోయిందంట, ఇదంతా నాదే, నా సామ్రాజ్యం, నా బలం అని విర్రవీగాడు. కానీ ఏం చెప్తున్నాడంట దానియేలు, 7 సంవత్సరాల పాటు నువ్వు గడ్డి మేస్తావు. ఎట్లాగంటే ఆ పశువుల దగ్గర నువ్వు ఉంటావు, అడవుల్లో ఉంటామని చెప్పాడు. ప్రేమ దేవుడు. చూద్దాం ఒకసారి 4వ అధ్యాయం 31 వచ్చిన చదువుదాం. రాజు నోట ఏదనగా రాజుకు నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోవును. హల్లెలూయా. ఏ మాట అంట? రాజు నుంచి నోట ఒక మాట వచ్చిందంట. ఏ మాట అంట? ఇదంతా నా బలం,
నా రాజ్యం, నా సొంతం పైన వచనంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే చదువుదాం ఒకసారి. రాజు బబులోనును మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఈ మాట అనుకుని ఏమన్నాడంట, ఈ మాట నోటి నుంచి రాగానే ఏమైందంట, ఆకాశము నుంచి ఒక శబ్దం వచ్చింది. ఎవరు మాట్లాడారంట? దేవాతి దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడంట, నీ రాజ్యం అనే దగ్గర నుంచి తిరిగిపోయింది. ఏమంటే దేవాతి దేవుడు చెప్తే అది కంపల్సరిగా జరగటమే. దాన్ని తిరిగి డైరెక్ట్గా దేవుడే మాట్లాడాడు. అర్థమవుతుందా? దానియేలు చెప్పాడు. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క మనిషి యొక్క నెబుకద్నెజరు నోట్లో నుంచి ఆ మాట రావటమే ఆలస్యం, ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందంట. ఏంటంట, నీ రాజ్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే గర్వపడ్డాడో, ఎప్పుడైతే ఇంకా నేనే నా రాజ్యమే, ఇంకా ఇదంతా నా బలాభివృద్ధి, నేనే డెవలప్ చేశాను అని అనుకుంటున్నాడో, వెంటనే దేవాతి దేవుడు అక్కడి నుంచి మాట్లాడాడు. ప్రియమైన దేవుడు ఏమనంట, నీ రాజ్యం నీ దగ్గర నుంచి తొలగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నా బలం, లేకపోతే నా డబ్బు, నా శక్తి అని ఎప్పుడు మీరు అనుకోమాకండి. అర్థమవుతుందా? ఇలా మనం ఉన్నామనంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. ఈరోజు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి నెట్లో చూడండి, రేపు పొద్దున్నే నేను చచ్చిపోయిన వాళ్ళు సంఖ్య చూపించమంటే చూపించింది. అర్థమైందా? కాబట్టి కొన్ని వేల మంది చనిపోతారు రోజులో, కానీ మనం బ్రతికున్నామంటే అది కేవలం ఆయన కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆలోచించేయండి. మనలో ఏ శక్తి, ఏ భక్తి లేదు, ఏ బలము కూడా మనకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేని విషయంలో కూడా మనం గర్వించొద్దు. దేని విషయంలో నేనే గొప్ప అని అనుకోమాకు. ఎందుకంటే దేవాతి దేవుడు మనకు బలం ఇవ్వకపోతే ఈరోజు ఇక్కడ మనం నిలబడలేం, కూర్చోలేం. అర్థమవుతుందా? కాబట్టి అందుకని ప్రతిరోజు నువ్వేం ప్రార్థన చేసుకోవాలి, దేవా ఈరోజు మమ్మల్ని బ్రతికించావు, ఈరోజు మాకు మంచిగా ఆహారాన్ని అందించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి అని నువ్వు ప్రార్థన చేసుకో కదా. రాత్రి అంతా కాపాడారు, ఈరోజు మనకి దేవుడు ఇచ్చాడంటే ఆయన కృప. కాబట్టి నువ్వేం ప్రార్థన చేసుకోవాలి, దేవా ఈరోజు మమ్మల్ని బ్రతికించినందుకు స్తోత్రములయ్యా, ఈరోజు మాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రములయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. రోజు తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా, లేదా ఆకలాత్మ గబుక్కుని ప్లేట్ల మీద పడిపోతున్నారా? ఏమండి, రోజు మనం ముద్ద తింటున్నామనంటే అది ఆయన కేవలం ఆయన కృప. అర్థమైనా? రోడ్ సైడ్ వాళ్ళని చూస్తే తెలిసిద్ది ఆ బాధ. కానీ ఎలాంటి మనకి ఏది కూడా లేకోకుండా మనకి దేవుడు చక్క సమృద్ధిని మనకి ఇస్తున్నాడు. బాధల్లో కూడా చికెన్లు మటన్లే, సంతోషంలో కూడా చికెన్లు మటన్లే. అవునంటారా కాదంటారా? ఆ మాట వాస్తవం, మనకు తెలుసు. మన బాధలో ఉన్నా కూడా, బాధపడతా కూడా చికెన్ మటన్ తింటానే ఉంటాం, సంతోషంగా ఉన్న అదే తింటూ ఉంటాం. సమృద్ధి అంటే దేవుడు మనకి అంత భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి, తినేటప్పుడు ప్రభు ఈ ఆహారాన్ని ఇచ్చావయ్యా, నువ్వు అనుకుంటావు ఈ నా డబ్బులే నేను సంపాదించా, నేనే తెచ్చుకున్నాను అనుకుంటా ఉంటావు. కానీ అది దేవుడు ఇవ్వకపోతే మనకి రాదు. ప్రేమ దేవుని బిడ్డరా, నీకు ఆరోగ్యం ఇవ్వబట్టి, నువ్వు పనికి వెళ్ళబట్టి నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు. నువ్వు మాట గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? నీకు ఆరోగ్యం ఇస్తే, ఆరోగ్యం లేని వాళ్ళు మంచం మీద చాలామంది ఉన్నారు, కానీ నీకు ఆరోగ్యం ఇవ్వబట్టే చక్కగా పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని రోజు తినగలుగుతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రేమ. నువ్వు తినేటప్పుడు ఏం చేయాలంట, దేవునికి ప్రార్థన చేసుకో. ప్రభు ఈరోజు నాకు ఆహారం ఇచ్చావా, చాలా థ్యాంక్స్ ప్రభువా. ఒకసారి ఒక వ్యక్తి ఎలాంటి వాడంటే, దేవుడు అనేది తెలియని వ్యక్తులు ఉన్నారంట. ఆ వ్యక్తి ఏ దేవుడిని నమ్మడంట. ఏం చేశాడంట, ఒకసారి హోటల్కి వెళ్ళాడంట. వెళ్తే ఎదుటి మనిషి క్రైస్తవుడు తీసుకొచ్చారు ప్లేట్లో. ఈయనేమో చేసి ప్రార్థన చేస్తాడంట, ప్రభువా ఈ ఆహారాన్ని దీవించండి అయ్యా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఎవరికి లేదో వాళ్ళకి ఇవ్వండి ప్రభువా అని ఆయన ప్రార్థన చేసుకొని తింట స్టార్ట్ చేస్తుంటే ఎదుటోడు ఎవడంట,
దేవుడు తెలియని దేవుని ఎరగనటువంటి వాడు ఆడేమో అలాగే చూస్తున్నాడంట. ఇదేంట్రా బాబు అని చెప్పి అనుకొని ఆడు భోజనం చేస్తూ ఉంటే భోజనం చేస్తే అడుగుతున్నాడంట, ఏంటంటే ప్రార్థన చేసుకుని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి చక్కగా ప్రార్థన చేయాలి. ఆయన థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాం. ప్రభు ఈరోజు మాకు ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా. అయితే నువ్వు సంపాదించుకుని నువ్వు తింటున్నావు, ఆయనకి చెప్పడం ఏంటి? మరి దేవుడు తెలియనివాడు అలాగే మాట్లాడతాడుగా. ఆ మాట అంటే పక్కన కుక్క ఉందంట. కుక్క ఏం చేస్తుంది, ప్లేట్ పెట్టగానే ఎగబడిపోయి తినేస్తుందంట. ఇప్పుడు దాన్ని చూసి ఈయన చూస్తున్నాడంట. ఇప్పుడు దీని అర్థం ఏంటి? అది కూడా కుక్కతో సమానమే. దానికి ఏం తెలిసిందంటే పెట్టటమే పెడతానే ఎగబడి తినేసింది కుక్క కదా. అంటే వాడు కూడా అదే టైప్ అని అంటున్నాడు. కానీ నిజంగా కృతజ్ఞత కలిగిన వాడైతే నీకు ఏది వచ్చినా, నువ్వు ఏది తిన్నా, లేకపోతే ఏదైనా సరే దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి దేవునికి ప్రతి దాంట్లో నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరు అలా లేడు. సమస్త మంచి పేర్లు. నెబుకద్నెజరు అంటే చాలా గొప్ప రాజు. ఆయన బైబిల్ గ్రంథంలో ఐదు మంది నెబుకద్నెజరులు ఉన్నారు. ఈ యొక్క నెబుకద్నెజరు చాలా గొప్పవాడు. దానియేలు ఆ కాలంలో ఉన్న వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప రాజు ఆయన. అయినప్పటికీ దేవుడు ఏం చెప్తాడంట, ప్రభావం నువ్వు వెళ్ళి గడ్డి మేస్తావు, 7 సంవత్సరాల పాటు రాజ్యం నీ నుంచి తొలగిపోతే. దేవుడు డైరెక్ట్గా ఆయనతో తన స్వరంతో మాట్లాడాడు. ఇప్పుడు ఏమైందో చూద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయం చదువుదాం. 33వ వచనం. ఆ గడిలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించును. మానవుల నుండి అతడు పశువు వలె గడ్డి మేసెను. చాలు చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో, దాని ద్వారా ఏ దర్శనం అయితే చెప్పాడో, లేకపోతే దేవుడు డైరెక్ట్గా ఆకాశం నుంచి ఈ రాజ్యం నుంచి తొలగిపోయింది అని చెప్పాడో, అలాగే ఏమైందంట, మనుషులు అందరూ ఆయన్ని తరిమేశారంట. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? జంతువులు పశువులు నివసించే ప్రాంతానికి వెళ్ళిపోయి, అంటే అడవుల్లో వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాడంట? గడ్డి మేస్తున్నాడంట. దేవుడు ఏది చెప్పాడో ఆ ప్రకారంగానే. ఎవరంటాడంట? ఎలాంటి వాడంట నెబుకద్నెజరు? కొన్ని వందల మంది రాజులు ఆయన కింద ఉంటారు. ఒక చక్రవర్తి నెబుకద్నెజరు అంత గొప్ప రాజు ఏమైపోయాడంట? ఒక గడ్డి వేసేవాళ్ళ అయిపోయాడు. గడ్డి తిన్నాడంట. అంటే మన దేవుడు ఎంత శక్తి కలిగినాడో దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అని ఏదైనా చేయగలడు. మనం అనుకుంటూ ఉంటాం, మనకు చిన్న పొజిషన్ లేదా ఒక మంచి ఒక లెవెల్ వచ్చిందంటే దానికి మనం అబ్బో ఓహో ఆహో అనుకుంటా ఉంటాం. ఒక తనుగంటే మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోతాం. ఒకరిని హెచ్చించేవాడిని నేనే, ఒకరిని తగ్గించేవాడిని కూడా నేనే. సో దేవుడి కన్నా ఎవ్వరు ఎక్కువ కాదు. అందుకే జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, ధనము శాశ్వతం కాదు, కిరీటము కూడా తరతరములు ఉండునా. కాబట్టి ఇది ఏమీ శాశ్వతము కావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైన మన యేసయ్యతో మనం ఉండాలి. యుగ యుగములు మనం ఒకవేళ చనిపోయినా కూడా యుగ యుగములు మనం దేవుడితోనే ఉండాలి. కాబట్టి నువ్వు మరిచిపో మాకు, ఈ లోకంలో డబ్బు వ్యామోహంలో పడిపో మాకు, లేకపోతే అధికారంలో పడిపో మాకు, నీకున్న యేసయ్యను మరిచిపో మాకు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యను వెంబడించు, యేసయ్యను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారు నువ్వు ప్రేమించు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎలాంటి మాట చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావు? ఏమండి, మనం అర్థం ముందుకెళ్తే తెలిసిద్ది మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో. మన బట్టలు, లేకపోతే మన మొహం మీద ఏమైనా మొటాలు వచ్చినాయో, లేకపోతే మన పర్సనాలిటీయో, ఇవన్నీ మనల్ని మనం చాలా ప్రేమించుకుంటాం. కాబట్టి దేవుడు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించు. నువ్వు ఎంతగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో నీ ఇరుగు పొరుగు వారిని కూడా నువ్వు అలాగా ప్రేమించు. ఇది శాశ్వతం. డబ్బులు అనేది శాశ్వతం కాదు, లేకపోతే కిరీటం రాజ్యం అనేది కూడా
శాశ్వతము కాదు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి ఈ లోకంలో మనకి ఏది కూడా శాశ్వతం కాదు. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి. డబ్బు అవ్వచ్చు, లేకపోతే రాజ్యం అవ్వచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్, అవునా కదా? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డబ్బు ఇంపార్టెంట్, అలాగే పవర్ కూడా ఇంపార్టెంటే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు సొలొమోను ద్వారా, ఇవేవి కూడా శాశ్వతం కాదు. కానీ మనం అనుకుంటున్నాం మనుషులుగా ఆ రాజ్యం చాలా ఇంపార్టెంట్, లేకపోతే డబ్బు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాం మనం. కానీ అనుభవించిన వ్యక్తి జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తాడు, ఒరే బాబు ఇవన్నీ అనుభవించేసా, ఇది ఏమి కూడా మీకు శాశ్వతం కాదు. కాబట్టి ఏదైతే శాశ్వతం ఉందో దానికోసం మీరు పరుగులెత్తండి. ఈరోజు మనం యేసయ్య కోసం మనం పరుగులెత్తాలి. శాశ్వతమైన ఆ వ్యక్తి కోసం మనం పరుగులెత్తాలి. శాశ్వతమైన నీలో ఉన్న ఆత్మ కోసం నువ్వు పరుగులెత్తాలి. అంతేగాని తిండి కోసమో లేక డబ్బు కోసమో ఇంకో దాని కోసమో కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైన నీ ఆత్మ కోసం, శాశ్వతమైన దేవుని కోసం నువ్వేం చేయాలనంట, పరుగులెట్టాలి. అంతేగాని అశాశ్వతమైన వాటి కోసం నువ్వు పరుగులెట్టకూడదు. ప్రియమైన ఆలోచన చేసుకోండి ఒకసారి. రాజ్యమే అంటే ఒక రాజు శాశ్వతం కాదు, లేకపోతే డబ్బు శాశ్వతం కాదు ఈ లోకంలో. కానీ అవే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్. కానీ అవే ఇంపార్టెంట్ కాదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏవి ఇంపార్టెంటో ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాను. నీలో ఉన్న ఆత్మ యుగ యుగములు ఉంటుంది. అర్థమవుతుందా? శరీరం ఒకవేళ మట్టిలో కలిసిపోవచ్చు, కానీ నీ ఆత్మ యుగ యుగములు ఉంటుంది, బ్రతికే ఉంటుంది. ఇది జ్ఞాపకం చేసుకో. దానికోసం పరుగులెత్తాం, దానికోసం ప్రయాసపడు. లేకపోతే శాశ్వతమైన యేసయ్య కోసం నువ్వు పరుగులెత్తు. పరిమంది ఇవి శాశ్వతమైనవి, వాటి కోసం మనం పరుగులెత్తాం. అంతేగాని శాశ్వతం కావు, ఇవి పర్మనెంట్ కావు అని తెలిసిన వాటి కోసమే మనం పరుగులెడతాం. కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంట, డబ్బు మనకు కావాలి, దేనికి ఏదైనా కొనుక్కోవాలి, లేకపోతే ఏదైనా అవసరాలు ఉంటాయి, ఓకే. కానీ అదే ఇంపార్టెంట్ కాకూడదు. అలాగే ఒక అధికారం ఉంది, అధికారం కూడా అంతవరకే దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని అదే శాశ్వతం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను అన్ని అనుభవించి ఆయన ఏం చెప్తున్నాడంట, ఒకసారి చదువుదామా. సామెతలు 27-24 ఒకసారి చదువుదాం. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా. చాలు, హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు చెప్తున్నాడు. ఏది ఇంపార్టెంటో అవే శాశ్వతం కాదని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికోసం మనం పరుగులెడుతున్నాం, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నెబుకద్నెజర్ లాంటి వాడే గడ్డి వేసాడు, గొప్ప రాజు చక్రవర్తి అలాంటి వాడినే దేవుడు గడ్డి మేసేవాళ్ళ చేసాడు. అలాగే యోబు కూడా డబ్బులు లెక్క చేయలా, ఆయన రోడ్డు మీద పడిపోయినా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రభువా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, కాబట్టి నువ్వు ఉంటే నాకు చాలయ్యా, లోకంలో ఏది కూడా నాకు అవసరం. కాబట్టి ఈరోజు యోబులాగా ఈ లోకంలో మనం బ్రతకాలి. ఏది కూడా శాశ్వతం కాదు, శాశ్వతమైన వాటి కోసం మనం ఈరోజు పరుగులెట్టాలి. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట ఆశపడి వినుగాక. ఆమేన్. అందరూ మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం.